ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. పొద్దున అయ్యింది అని చెప్పడానికి గుర్తుగా వాల్ క్లాక్ శబ్దం. లేచి క్లాక్ ఎక్కడా అని చూసుకుంటే టైం ఇంకా 4 గంటలే చూపిస్తుంది. బెడ్ మీద విరాట్ లేడు. నేను ఒక్కదాన్నే ఉన్నా. తొందరగా లేచాడా అనుకుని బెడ్ మీద నుండి లేచి అద్దంలో నా ముఖం కనిపిస్తుంటే చూసుకుని జుట్టు అలా అలా సవరించుకొని కిందకి దిగబోయాను. అంతలోపే మా సునీత రూమ్లోకి రానే వచ్చింది. ఫస్ట్ తన వైపు గుర్రుగా చూశాను. ఏంటి పండు ఆ చూపు అంది. అంతే. ఆ అమ్మ మాటల్లో కొంచెం కరుకుదనానికి నేను చల్లబడి చూపు తిప్పేసి ప్రశాంతంగా చూపు తిప్పుకొని ఏం లేదుమా అన్నాను. దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని తన 2 చేతులతో నా చెంపల్ని తడిమి తల మీద ముద్దు పెట్టుకొని నిజంగా చాలా సంతోషంగా ఉంది పండు. నీకు తెలుసా, విరాట్ నీకు పర్ఫెక్ట్ జోడి. నీకు డౌట్ రాలేదా పండు? ఎదిగిన ఆడపిల్లని ఒక అబ్బాయితో ఒంటరిగా రూమ్లో ఉంచామంటే అది తమ కూతురు మీద ఒకటే నమ్మకం అని కాదు, అక్కడ ఎవరున్నారనేది కూడా ఎంత ముఖ్యమో అతని మీద మన అభిప్రాయం కూడా అంతే ముఖ్యం. విరాట్ మీద నమ్మకం ఉంది కాబట్టి నైట్ మీరిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం ఇస్తూ మేము బయటికి వెళ్ళాం. కానీ నిజంగా విరాట్ని చూస్తే అల్లుడుగా కాదు, నాకు కొడుకులాగా అనిపిస్తుంది పండు. నువ్వు వద్దు అంటుంటే విరాట్ని వద్దంటున్నావేమో అని చాలా బాధపడ్డాము. కానీ చివరికి నువ్వు విరాట్నే చూపించేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో తెలుసా? నేను మీ నాన్న థ్యాంక్ యూ సో మచ్ పండు అని తన మనసులో మాటలు చిన్నపిల్లలాగా నవ్వుతూ చెప్పేసింది మా సునీత. సరే, ఇవన్నీ మనం సాత్వి పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ రెడీ అవ్వు అని చెప్పి బలవంతంగా నన్ను మళ్ళీ వాష్రూమ్లోకి స్నానం చేసిరా అని తోసి నేను వచ్చే వరకు అక్కడే ఉండి ఇటు రా అంటూ నన్ను పిలుచుకొని ఏవేవో చేస్తుంది. కానీ నేను అవన్నీ పట్టించుకున్న స్థితిలో లేను. నేను వేరే ఆలోచనలో మునిగిపోయాను. అదేంటనుకుంటున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటికి మనం ప్రిపేర్ అవ్వడం లేదు కదా. ఇంకేముంది మన బుర్రలో గుజ్జు. చదువు అంటే ఎట్లా ఫస్ట్ సెమ్ అయిపోయింది కాబట్టి మెయిన్ టాపిక్ దట్ విరాట్ అండ్ నానే టాపిక్. అలా ఆలోచిస్తూ ఉండగా భుజం మీద గుచ్చుకున్న పెన్కి ఈ లోకంలోకి వచ్చి చూస్తే ఏదో చేసింది నా ఒంటికి మా సునీత. జడ వేస్తున్న టైంలో మమ్మీ అని పిలిచాను అష్టవంకలు తిప్పుతూ నా ముఖాన్ని. ఏంటి అంది. నా మనసులో ఉన్నది అడిగేద్దామని. ఇద్దరూ ఒక్కరే అని తెలుసా? అంటే నేను కార్లో వచ్చేది, తిరిగేది, షాపింగ్కి వెళ్ళింది ఆ విరాట్తో కాదు, అనే నానితో కాదు, నేను అనుకునే నానితో అన్నీ తెలుసా అని అడిగాను. 1 నిమిషం జడలడం ఆపేసింది మా అమ్మ. నేను తప్పుగా మాట్లాడేమోనని తలదించుకుంటుంటే నాకంటే ముందు మా మమ్మీ తలదించుకునేసరికి ఇదేంటి మా సునీత తలదించుకుంటుంది, వీళ్ళేదో దాచిపెట్టారని నా దగ్గర. అబ్బా దొరికింది ఛాన్స్ అని అనుకుంటూ నిజం చెప్పుమా అని కొంచెం బేస్ వాయిస్తో అడిగాను. అంటే పండు అది అంది. చెప్తున్నావా లేదమ్మా అని అడిగాను. అది పండు, ఆ రోజు విమల వర్మ అనేవాళ్ళు వచ్చినప్పుడు మేము కొంచెం మాట్లాడుకున్నాం. ఈ విషయం విరాట్కి చెప్తే నన్ను చూపించకండి ఆంటీ, నేనంతకు నేను తనకి పరిచయమై నన్నుగా తను నన్ను లవ్ చేసేలాగా చేసుకుంటాను, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీరేవి చెప్పకండి అని అన్నాడు పండు. అందుకే నీ దగ్గర దాచిపెట్టాము అంది ఆ అమ్మ. అంటే మీకు అన్నీ తెలిసే నేను నీ దగ్గర చెప్పాను కదా అమ్మా ఇలా అని. అప్పుడు కూడా నాకు చెప్పకుండా అందరూ కలిసి నన్ను ఒక మెంటల్ దాన్ని చేశారు కదా. నాన్నకు తెలుసా ఈ విషయం అని కోపం కాస్త మా నాన్న మీదకి షిఫ్ట్ చేశా. అసలు సూత్రధారి ఆయనే పండు. విరాట్ సొంతంగా నేను గెలుచుకుంటాను వసుని అన్నప్పుడు ఫస్ట్ ఓటేసింది మీ నాన్నే అంది మా అమ్మ. అంతే, మా రఘు మీద నాకు పీక్స్లోకి వెళ్ళిపోయింది కోపంతో బుసలు కొడుతుంటే దగ్గరలో పాములు లేవు కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే నేను కూడా దాని ఫ్రెండ్ అని వచ్చి చుట్టుకునేదేమో. అంతా చేసేసి ఇప్పుడు నా కూతురు చందమామలా ఉంది అని మొటికలు విరిచి త్వరగా వచ్చేయని చెప్పి వెళ్ళిపోయింది మా సునీత. అసలు కళ్ళు ఎక్కడో పెట్టి మనసు ఇంకెక్కడో పెట్టి నా బ్రెయిన్లో ఏదేదో వెతుకుతున్నా. నాకప్పుడు కళ్ళ ముందర నా రూపం నాకే కొత్తగా అనిపించింది. ఏంటిది నేనేనా అనుకునేలాగా ఉంది. పింక్ అండ్ బ్లూ పట్టు చీర, సింపుల్గా ఉండే లక్ష్మీహారం, వాటి మ్యాచింగ్ బుట్టకమ్మలు, పాపడి బిళ్ళ, బుట్టకమ్మలకు మ్యాచింగ్ అయ్యే చంపస్వరాలు, సవరం పెట్టి అల్లిన జడ. అంటే మనకంత పొడుగు జడ లేదు కదా. నడుం వరకు 3 వరుసలతో పెట్టిన కనకాంబరాలు, 2 చేతుల నిండుగా గాజులు. పండు నువ్వు కేకే, ఇంత అందంగా ఎలా పుట్టావే అనుకోక తప్పలేదన్నమాట నాకు నేనే.
ఆటోమేటిక్గా అలా చూసుకునేటప్పటికి విరాట్ గుర్తొచ్చేసరికి మరి బుగ్గల్లో రెడ్డిష్ ఆటోమేటిక్గా వచ్చేసిందన్న మాట. దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం పౌడర్ అద్ది నా ఫోన్ ఎక్కడో టేబుల్ మీద ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళాను. నేను వెళ్ళేలోపు అంటే ఈ మధ్యలో ఒక అరగంట అయిపోయిందన్నమాట మన ఊహాలోకంలో. ఆ లోపల పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఏవో పూజలు చేయిస్తున్నారు పంతులు గారు. ఆటోమేటిక్గా నా కళ్ళు నాకు కాబోయే శ్రీవారి కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. ఇంకెందుకులే, ఎలాగో మా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నేను ఫిక్స్ అయ్యాను. నేను ఫిక్స్ అయిపోకపోయినా అక్కడ ఫిక్స్ అయితే ఇంకెవరేమన్నా జరగదు కాబట్టి అలా శ్రీవారు అనేసా. కళ్యాణ మండపం అంతా జనాలతో బంధువులతో కలకలలాడుతుంది. అక్కడ మనమే అనుకో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. విరాట్ కోసం చూస్తుంటే పెళ్లి జరుగుతున్న ప్లేస్ నుంచి కాస్త పక్కన ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. బాబుగారికి షేర్వాణీలు కుర్తా పైజాములు అంతగా నచ్చవనుకుంటా. ఇప్పుడు కూడా ఆ ఫార్మల్లోనే తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి యామిని ఆంటీ రారా అని పిలిచింది. మెల్లిగా మనకు అసలే ఫస్ట్ టైం చీర ఎక్స్పీరియన్స్. అలా కుచ్చులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాను. సాత్వి వదిన క్లియర్గా కనపడలేదు. మధ్యలో ఏదో అడ్డుతెర పెట్టారు. నేను ప్రశాంత్ అనేసరి నేను నిలబడ్డాను. కాల్ వస్తుంటే చూస్తే లత. వామ్మో, దీన్ని పెళ్లికి పిలిచి మరచిపోయాను అనుకుంటూ ఫాస్ట్గా లిఫ్ట్ చేసేసరికి ఎక్కడున్నావే, నేను మండపం బయటే ఉన్నానే, కొంచెం వస్తావా అని అడిగింది. అదే అటు ఇటు చూసి ఇప్పుడే వస్తున్నా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి నువ్వేనా అని షాక్ అయింది లత. ఇదేంటిది ఇంతలా షాక్ అయింది? కొంపదీసి అంత వరస్ట్గా ఉందా నాకు? అంటే ఏంటి, బాలేదా అని అడిగాను. బాలేదేంటే, ఆ బ్లౌజ్ అబ్బాయి నిన్నిలా చూస్తే ఏమైనా ఉందా అంది. అతగాడికి ఇంట్లో మనుషులు పనులు తప్ప మేం కనబడటం లేదు అనుకున్నాను మనసులో. మళ్ళీ ఇదేంటిది, నేను ఇలా టిపికల్ హౌస్ వైఫ్లా బిహేవ్ చేస్తున్నా. నేను అప్పుడే నేను పండును, స్టూడెంట్ను, ఇప్పుడు అలా ఎలా ఆలోచిస్తావు అనుకుంటూ దానికి ఒక స్మైల్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాను. అది అక్కడ కూర్చుంటాను, చైర్స్లో కూర్చుంటానంటే పార్లేదులే, మన వదిన పెళ్లి కదా, ఎవరూ లేరెక్కడని చెప్పి దాన్ని స్టేజ్ వైపు లాక్కెళుతూ ఉన్నాను. అసలే పట్టుచీర మనకి క్యారీ చేయడం రాదు. అవసరమా ఆ ఫాస్ట్ అడుగులు? మనం ఏదో పెద్ద ర్యాంప్ వాక్కి వచ్చినట్టు. ఈసారి చేతులు గాలికి వదిలేసి నడిచాను. కాళ్ళకి కుచ్చులు తట్టుకున్నాయి. నేను ముందుకు పడబోయాను. దాన్ని చేయి పట్టుకొని ఉన్నా కాబట్టి దాని చేతిని కూడా ముందుకు లాగేశాను. సడన్గా 2 చేతులు నన్ను పడకుండా ఆపేశాయి. లత మాత్రం నా వీపు మీద పడిపోయింది. ఏంటి అంటే వేలు ఇలా ఒకవైపు చూపించింది. ఏమీ అర్థం కాక చూశాను. కానీ నన్ను పట్టుకున్న చేతులు మాత్రం నన్ను ఇంకా గట్టిగా చుట్టుకున్నాయి. మెల్లిగా నేను బానే నడిచి సచ్చాను, కానీ అదే బెదిరుకొని నన్ను తోసేసింది అని అర్థమైంది. ఏమోలే, ఎవరా నన్ను పట్టుకుంది అని చూడబోతే ఆ స్పర్శ చెప్పేదో పట్టుకున్నది ఎవరు అని. రెప్పలు ఎత్తాలంటేనే భారంగా ఉంది, చూడాలంటే ఏదో బిడియం అడ్డొస్తుంది. అంతకంతకు నేలకు అప్పగించే టైంకి వసు లుక్ ఎట్ మీ మై ఐస్ అని కూల్గా వినబడిందో స్వరం. మెల్లిగా కొంచెం తల పైకెత్తి చూసి అతని వైపు చూశాను. మళ్ళీ అదే కళ్ళతో నవ్వు. అబ్బా, ఇతనికి మామూలుగా నవ్వడం రాదా అనుకుంటూ ఉండగానే మళ్ళీ వచ్చి లత నన్ను అతుక్కుంది. అటువైపు వేలు పెట్టి చూపించింది. నేను సర్దుకోలేదు, కానీ మా మహానుభావుడికి చాలా డిసిప్లిన్ డీసెన్సీ ఎక్కువ కదా, అందుకని చేతులు వదిలేసి నా చుట్టూ ఉన్న చేతిని వదిలేసి సీరియస్గా నా వైపు చూశాడు. ఏంటా చూపు అని అడుగుదామనుకున్నా కానీ అడగలేదు. చీరలో నువ్వు బాగున్నావు, మరి ఏంటి ఆ నడక చూసుకుని నడవాలి కదా అన్నాడు. తప్పు మనసేడు ఉంది కాబట్టి తలదించుకున్నాను అన్న రేంజ్లో చెప్పకుండా నార్మల్గా సారీ అని చెప్పి లత చూపిస్తున్న వైపుకు చూశాను. ఎవరు అంటే చెప్పి చావదు, తలదించుకుంటుంది. నేనేమనుకోవాలి? అంతలో మా విరాట్ మహాశయ ఉన్నాడు కదా, సుదీప్ అని పిలిచాడు. అంతే, లత ఇందాక చూపించినతను పరుగున వచ్చి ఎస్ సార్ అన్నాడు. ఏదో మాట్లాడుతూ ఏదో పని చెప్తున్నాడు విరాట్. అంతలో నేను లతని దగ్గరికి పిలుచుకొని ఎవరే అతని వైపు చూపిస్తున్నా, ఏమైనా విసిగించాడా? చెప్పు విరాట్కి చెప్తా అని గుసగుసగా అడిగాను. ఊహూ అని తలూపింది. మరేంటి నీ బాధ అంటే అమ్మ వాళ్ళు చూపించినతను ఇతనే అంది. అంతే, నా ఫీలింగ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి అనుకుంటున్నారా? అంతలేదు, ఆల్రెడీ నాకు పెద్ద షాకులు తగిలాయి కాబట్టి దీన్ని చిన్న షాక్గా పరిగణలోకి తీసుకొని వాట్ అన్నాను అంతే.
అవును అన్నట్టు తలూపింది. విరాట్ అతనికి ఏదో పని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు మెల్లగా మనం విరాట్ని అడిగామన్నమాట. ఎవరు అతను అంటే నా పిఏ సుదీప్ అని చెప్పి వెళ్ళండి స్టేజ్ మీదకి అన్నాడు. సరే అని చీర కుచ్చులు సర్దుకుంటూ జాగ్రత్తగా పట్టుకొని ఈసారి ప్రశాంత్ అనే సైడ్ కాకుండా సాత్వి వదిన పక్కన నిలబడ్డాము. అంతలో నా హీరో తన చెల్లిని చూసి నవ్వుతున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఆ కళ్ళతో నవ్వకపోతే ఒక కాంప్లిమెంట్ చెప్పొచ్చు కదా, బాగున్నావు, లుకింగ్ గార్జియస్, లుకింగ్ బ్యూటిఫుల్ అని. అస్సలు చెప్పలేదు చూడు. నాకిది చాలా పరాభవంగా మారింది. కానీ ఏం చేస్తాం, అనుకోవడం తప్పితే ఇంకేం లేదు కదా. అందుకని సైలెంట్ అయిపోయాను. ఇప్పటి వరకు మనం ఏ పెళ్ళిళ్ళు చూడలేదు, అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఈ పెళ్ళిని తీక్షణంగా చూస్తున్నా. అంతలోనే జీలకర్ర బెల్లం ఘట్టం వచ్చేసింది. ఏవేవో మంత్రాలు చెప్తున్నారు పంతులు గారు. వదిన చేతిలో ఒక ఆకు, ఐ థింక్ అది తమలపాకు. ఎస్, నాకు తెలుసు. అది వదిన చేతుల్లో ఒకటి, అన్నయ్య చేతుల్లో ఒకటి పెట్టారు. ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోగానే మధ్యలో అడ్డుతెర తీసేశారు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఒక తెలియని హ్యాపీనెస్ మూమెంట్, ఒక స్పార్క్ కనిపించింది వాళ్ళ కళ్ళల్లో. మేబీ అది వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వాళ్ళ కోరుకున్న వ్యక్తి ఇక జీవితాంతం తనతోనే ఉండబోతున్నారన్న సంతోషమేమో. చూస్తూనే ఆ ప్లేస్లో నేను మా నాని ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నా టైంలో అలా మా వెడ్డింగ్ హాల్లో స్టేజ్ వరకు వెళ్ళిన నన్ను ఒక్కసారిగా వెనక్కొచ్చాను. పంతులు గారు అందరికీ అక్షింతలు ఇవ్వమ్మా అన్న పిలుపుతో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ పెళ్లికి మనమే కాబట్టి లేడి పిల్లలా తిరుగుతూ అన్ని పనులు నేనే చేయాలి కాబట్టి ఆ పళ్ళెం అందుకొని ఈసారి ఏం చేశారంటే చీర పళ్ళు తీసుకొని అలా నడుములో దోపుకొని అందరికీ అక్షింతలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళాను. లతని రమ్మంటే ఇద్దరెందుకు లేవే, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి మా అమ్మతో మాటల్లో మునిగిపోయింది. అలా అందరికీ అక్షింతలు పంచేసి చివరికి మళ్ళీ ఆ బామ్మ దగ్గరికి వచ్చాను. ఏమే పిల్ల, ఇలా పెళ్లి పనులన్నీ నువ్వే చేస్తున్నట్టున్నావు, నీకు కూడా తొందరలోనే అవుతుందిలే అంది. ఇంకా నేను చదువుకోవాలి అన్నాను. ఏమోనే, నాకైతే నీ మొహంలో పెళ్లి కల వచ్చేసినట్టు అనిపిస్తుంది. తొందరలోనే నీ పెళ్ళికి కూడా వచ్చేస్తానేమో అని అడగాని పెద్దలు కదా అని సైలెంట్ అయిపోయాను. మా ఆయన గారు కనీసం అక్షింతలన్నా తీసుకున్నారా లేదా అని చూస్తే మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్నాడు విరాట్. నాకెందుకో నాని విరాట్ ఒక్కరే అని తెలిసినప్పటి నుంచి విరాట్ పేరు మీదనే కాస్త ప్రేమ ఎక్కువైంది కదా. అందుకే నేను నాని పేరు కన్నా విరాట్ అనే పేరుకి బాగా ఫిక్స్ అయ్యి ఇంకా విరాట్ అనే పిలుద్దామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా అన్నమాట. దగ్గరికి వెళ్తే కొన్ని తీసుకున్నాడు. పక్కనున్న సుదీప్కి కూడా ఇచ్చాను, అతను తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇప్పుడు కన్యాదానం స్టార్ట్ అయింది. తాళి కట్టే ఘట్టం. కొన్ని ఏవో మంత్రాలు చెప్పి మాంగాల్య ధారణ అని అరిచారు పంతులు గారు. తాళి కట్టేటప్పుడు వదిన జడ ఎత్తి పట్టుకున్నాను నేను. అగ్నిసాక్షిగా ప్రశాంత్ అన్నయ్య సాత్విక వదిన మెడలో 3 ముళ్ళు వేశాడు. అక్షింతలు చిరుజల్లులు పడ్డాయి. అందులో భాగంగా ఈ విరాట్ నా పక్కకు ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ మేమిద్దరం కూడా అక్షింతల వానలో ఫుల్లుగా తడిసిపోయాము. మా మీద కూడా పడ్డాయి. నెక్స్ట్ మనమే అన్నాడు. అంతే, ఇంకేమనలేక సైలెంట్ అయిపోయా. ఇంకా అందరూ మార్నింగ్ కాబట్టి పెళ్ళి అయిపోయిందనేసి ఇంకా గిఫ్ట్ పంచడం టిఫిన్స్ చేయడంలోకి వెళ్ళిపోతే మెల్లిగా నా చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడంట అనరు అనుకుంటా. దాన్ని లాక్కొని వెళ్ళాడంటే పర్ఫెక్ట్ ఏమో. అతడి ఉడుం పట్టుకి మనకు తప్పించుకునే ఛాన్స్ అయినా ఉంటుందా? నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను గోడకి పిన్ చేశాడు. నా వైపే సూటిగా చూస్తున్నాడు. సూదంటు కల్లోడు. కాసేపు అలాగే చూసి ఏంటి అన్నట్టు మొహాన్ని ఎగిరేశా. అయినా ఏం మాట్లాడకపోయేసరికి అక్కడ నేను ఉండాలి వదిన పక్కన, లత కూడా ఒంటరిగా ఉంది అన్నాను. మరి ఇక్కడ ఉంది ఎవరు అని అడిగాడు. ఆ మాటకి ఆన్సర్ లేదు. కాదు చెప్పలేం కాబట్టి సైలెంట్గా ఉండిపోయా. ఏంటి తెగ కుతకుతలాడిపోతున్నా అన్నాడు విరాట్. ఈ టైప్ భాష మనం వినలేదు కాబట్టి ఏమన్నావు అన్నట్టు చూసా. ఇందాకటి నుండి నా కాంప్లిమెంట్ కోసం తెగ వెయిట్ చేసేసినట్టున్నావు అన్నాడు. అది నిజమే కాబట్టి ఒక కన్ను మూసి నాలుక బయట పెట్టి ముద్దుగా మొహం పెట్టా. తెలిసిపోయిందా అన్నట్టు. నాకు మాటలు చెప్పడం రాదు, చేతులు మాత్రమే వచ్చు అంటూ చీర రవిక కలవని ప్లేస్లో నా నడుం మీద ఒక చెయ్యి వేసి గట్టిగా నలిపేశాడు. రాముడు లాంటి రావణుడు. అతని కళ్ళు మాత్రం ఇంకెక్కడో చూస్తున్నాయి. వెంటనే నా అరచేతితో తన కళ్ళు మూసేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఫర్ మోర్ వీడియోస్.